విషయంలో రైట్ అండ్ రాంగ్ రెండే ఉంటాయి. అవి వ్యక్తిని బట్టి మారిపోకూడదు. అదేంటో మరి ఇండస్ట్రీలో ఈ లెక్కలు చాలా మారిపోతుంటాయి. ప్రస్తుతం కమల్ హాసన్ని ఆకాశానికి ఎత్తేస్తున్న వారంతా మరి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునని ఎందుకు విమర్శించారు? I am your only Adam. లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు. కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్ ట్రైలర్లో ఇవే హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ట్రైలర్లోంచి కట్ చేసిన స్క్రీన్ షాట్సే కనిపిస్తున్నాయి. ఓ సన్నివేశంలో అభిరామితో ముద్దు సీన్లో నటించారు కమల్. మరొక సన్నివేశంలో త్రిషతో రొమాన్స్ చేశారు. వాస్తవానికి తగ్ లైఫ్ ట్రైలర్ అదిరింది. లాంగ్ గ్యాప్ తర్వాత మణిరత్నం ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది. కమల్ హాసన్, సింబు ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకుంటారని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. సెంటిమెంట్ సీన్తో మొదలైన ట్రైలర్ యాక్షన్ ఎపిసోడ్తో ఎండ్ అయింది. కమల్, సింబు మల్టీ స్టారర్ మ్యాజిక్ చేస్తుందని, విక్రమ్ తర్వాత ఆ రేంజ్ హిట్ కమల్ ఖాతాలో పడుతుంది అంటున్నారు. అయితే ఇంత మంచి ట్రైలర్లో ఆ రెండు సీన్ల గురించే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆయన పక్కనే హీరోయిన్గా మెరిసింది. ఈ కాంబినేషన్ అప్పట్లో సూపర్ హిట్. ఆ తర్వాత కూడా చాలామంది హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉండేది, కానీ ప్రేక్షకులు సినిమా మాత్రమే చూశారు, కానీ ఇలాంటి పిచ్చి చర్చలపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో హీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది. చిరంజీవి సినిమాలో తమన్నా హీరోయిన్ అనగానే అవసరమా అన్నారు. ఊర్వశి రౌతులతో బాలకృష్ణ డ్యాన్స్ చేస్తే ఏంటిది చూడలేకపోతున్నాం అని కామెంట్లు చేశారు. రీసెంట్గా సల్మాన్ మూవీలో రష్మిక హీరోయిన్ అనగానే భారీ చర్చలే నడిచాయి. ఈ స్టేజ్పై మాట్లాడుతూ రష్మిక కూతురుతో కూడా సినిమా చేస్తా అని కౌంటర్ ఇచ్చారు సల్మాన్. ప్రజ్ఞా జైస్వాల్ కూడా బాలయ్యతో కలిసి నటించడంపై రియాక్ట్ అయింది. అక్కడ కథ, క్యారెక్టర్ మాత్రమే ఇంపార్టెంట్, ఏజ్ గ్యాప్ అనేది మ్యాటరే కాదు అనేసింది. మన్మధుడు 2 సినిమాలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జోడీపై విమర్శలు వచ్చాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జోడీ చూసి బుగ్గలు నొక్కున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కమల్ హాసన్ని ఆహా ఓహో అంటున్నారు. ఏజ్లో సగం కూడా లేని హీరోయిన్లతో ఆడిపాడడం అవసరమా? అయినా ఈ ఏజ్లో రొమాంటిక్ సన్నివేశాల్లో ఎలా నటిస్తారు? వయసుకు తగ్గ పాత్రలు చెయ్యాలి కదా అని ఎన్నో చర్చలు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం కమల్ హాసన్ని పొగిడేస్తున్నారు. సీనియర్ హీరోలకి కమల్ హాసన్ రూట్ క్లియర్ చేశారని అంటున్నారు. మరి కమల్ హాసన్పై పాజిటివ్గా మాట్లాడుతున్న వారంతా చిరు, బాలయ్య, వెంకీ, నాగిని ఎందుకు విమర్శించారు? కమల్ చేసినప్పుడు డిమాండ్ చేసిన క్యారెక్టర్ చిరు, బాలయ్య విషయంలో ఏమైందని క్వశ్చన్లు చేస్తున్నారు ప్రేక్షకులు కొందరు. కమల్ హాసన్ ఏజ్ 70, అభిరామి వయసు 40, త్రిష ఏజ్ 42. వీళ్ళిద్దరూ కమల్ హాసన్ ఏజ్లో సగమే. ఈ ఇద్దరితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడు కమల్. వాస్తవానికి ఇదే నేరమో ఘోరమో కాదు, స్టోరీ డిమాండ్ చేసింది అంతే. ఫైనల్గా రిజల్ట్ ఏంటనేది ఇంపార్టెంట్. ఏజ్ అనేది మ్యాటర్ కాదని ఎప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిదంటున్నారు. అయినా హీరోయిన్లకి లేని బాధ జనాలకి ఎందుకో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.